రైట్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి. జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ లెవెల్ నేషనల్ ఓటర్స్ డే ఈరోజు జరుపుకోవడము. అందులో వివిధ హాస్టల్స్ నుంచి, అదేవిధంగా జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ నుంచి వివిధ విద్యార్థులు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఇబ్రహీంపట్నంలో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖున ప్రతి పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఓటర్ దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని, వారి యొక్క ఓటు విలువని తెలుసుకొని ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ వారు ప్రతి సిటిజను తప్పనిసరిగా వారి యొక్క ఓటుని వినియోగించుకోవాలని చూడడమే ఈ యొక్క ఓటర్ దినోత్సవ ప్రాధాన్యత.